मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏ పూపట్ నాకు కూడా గ్రేప్స్ ఇవ్వు. ఏయ్, ఈ చిన్న ద్రాక్షలు నీకేం సరిపోతాయి? ఈ యాపిల్ తిను, నీకేమైనా అభ్యంతరమా? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఎగతాళి నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను, చూస్తూ ఉండు. ఎందుకు ఎగురుతున్నావు? ధైర్యం ఉంటే వచ్చి ఫైట్ చెయ్యి. అరే గాడిద, రా, వచ్చి మాట్లాడకుండా ఇక్కడ కూర్చో. ఎవరికైతే రెక్కలుండవో వాళ్ళు ఎగరడానికి ప్రయత్నించకూడదు, అర్థమయ్యిందా? కిటీ, హాయ్ కిటీ, సర్ఫింగ్ కి వెళ్తున్నావా? కాదు, రేస్ కోర్స్ లో హార్స్ రైడింగ్ కోసం వెళ్తున్నాను. తమ్ముడు, హార్స్ రైడింగ్ కి సర్ఫింగ్ బోర్డ్ ని ఎందుకు తీసుకువెళ్తోంది? తను గుర్రం తోకకి తాడు కట్టి దాన్ని సర్ఫింగ్ బోట్ కట్టి తను సర్ఫింగ్ బోట్ మీద నిలబడుతుంది. అర్థమైందా? కిటీ ఇస్ సో ఇంటెలిజెంట్. సరే అయితే రండి, మనం కూడా సర్ఫింగ్ కి వెళ్దాం. కానీ తమ్ముడు, సర్ఫింగ్ కి మనకు కావలసిన వస్తువులు లేవు కదా? అరే ఫ్రెండ్స్, స్టోర్ రూమ్ లో ఉన్నాయి, నేనే స్వయంగా చూశాను. స్టోర్ రూమ్ లోకి వెంటగా వెళ్ళకో, అక్కడ స్పైడర్ ఉంది. చెప్పింది అర్థమైందా? మీ ముగ్గురు కలిసి వెళ్ళండి, ఈ లోపు నేను గ్రేప్స్ తింటాను. స్పైడర్ అంటే భయమా? చి, రండి వెళ్దాం. అదిగో అక్కడ ఉంది వాటర్ సర్ఫింగ్ బోట్, అక్కడ చూడండి. అరే, మీరందరికీ వేరే పనులుండవా? ఎప్పుడు చూసినా బూజు దులపడానికి వచ్చేస్తారు. సారీ అన్నయ్య, పద తమ్ముడు, తిరిగి వెళ్ళిపోదాం, పద. అన్నయ్య, ఒక విషయం అడుగుతాను, చెప్పు. స్పైడర్ ని చూసి ఎందుకు భయపడాలి? గట్టిగా ఊదితే పక్క ఊరికి వెళ్తుంది. అయితే ఊదు, ఊదు చూద్దాం. ఊదు. వద్దన్నయ్య, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము బోట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడేం ప్రయోజనం? బన్నీ మూతి కట్టేసింది, ఇప్పుడు వాడు అరిసి అరిసి ఎంజాయ్ కూడా చేయలేడు. ఎంత ప్రయత్నించినా నా నోరు మూయడం కష్టం. బోట్ తీసుకోండి, రండి వెళ్దాం. తమ్ముడు, లైట్ ఎవరు ఆఫ్ చేశారు? అరే, లైట్ ఆఫ్ చేయలేదు, బూజు తొలగించు, అప్పుడే కనిపిస్తుంది. బూజు తొలగించు. అయ్యోమా, నాకేమీ కనిపించడం లేదు. పారిపోండి, బోట్ దొరికింది, పారిపోండి. పదండి.
సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు, మీ ముగ్గురు ఒక స్పైడర్ దగ్గర దెబ్బలు తిని పారిపోయి వచ్చేసారు. 1 కాదు 5 ఉన్నాయి, లేకపోతే నేను దాని పని చూసుకునేవాడిని. పని అయిపోయింది, పదండి వాటర్ సర్ఫింగ్ చేద్దాం, పదండి. కిటికీ రోజు చూపిద్దాం వాటర్ స్పోర్ట్స్ లో మనమే బెస్ట్ అని. అవును, త్వరగా వెళ్దాం రండి. పెద్ద హీరోలా ఫోర్స్ కొడుతున్నాడు. ఈసారి హీరో అంటే ఏంటో నేను చూపిస్తాను, అప్పుడే తెలుస్తుంది. హుయ్ హే పీతా, ఇది నా బోటు, నా బోటు. సరే అన్నయ్య, కాసేపు ఎండలో ఉండనివ్వు. ఒక కిక్ కొట్టి నిన్ను ఫుట్బాల్ లాగా నీళ్ళలో పడేయాలనిపిస్తోంది. అవును, నువ్వు నన్ను కొడతావా? నువ్వు వేస్ట్, నీ వల్ల తల కొట్టేసినట్టయింది. కానీ ఇంత దూరంలో నుంచి మీకు ఎలా కనిపించింది క్రాబ్ నా తల కొట్టేసిందని? చూడు, కిట్టి ముందు పరువు నిలబెట్టుకోవాలంటే వాణ్ణి ఏదో మైదానంలో వదిలేయండి. మీకేమైనా అనుమానమా? మైదానంలో దిగడం వల్ల ఏమవుతుంది? తను సముద్రంలో దింపాల్సి ఉంటుంది. చూసి సర్ఫింగ్ చేయలేవా ఏంటి? అరే యార్, నిన్ను చూడనా కిటిని చూడనా, తన్నులు తినకుండా వెళ్ళిపో. నీకు సామెత తెలీదా? పెద్దదనుకోని భయపడకూడదు, ఇంకా చిన్నదనుకోని గొడవ పడకూడదు. అరే బయటికి ఎందుకు వచ్చేసావు? ఏమైంది? అలసిపోయావా బన్నీ? సన్నీని చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో? వావ్! అరే నువ్వెందుకు మన పరువు తీస్తున్నావు? వెళ్ళు. నేను వెళ్ళను, నాకు వెళ్ళాలని లేదు. అక్కడ చేపలు నన్ను కొడుతున్నాయి. పదండి పదండి, మనందరం కలిసి వెళదాం. అలాగా, ఫైట్ చేయడానికి ఫ్రెండ్స్ తీసుకొస్తున్నావు అన్నమాట. ఉండు నాన్నా. తమ్ముడు, చాపకి చలేస్తుంది అనుకుంటాను. అన్నయ్య, అది చలితో వణకట్లేదు, కోపంగా కసితో చూస్తోంది. పరిగెత్తండి. తమ్ముడు, నీళ్ళలో మనం ఎలా పరిగెడతాం? అరే ఈత కొట్టొచ్చు కదా. అయితే మీకు ఈత రాదా? రండి. ఈ బోటు మన ప్రాణాన్ని కాపాడింది. బోటు మునిగిపోయింది, మునిగిపోయింది. మనం దేని మీద అయితే కూర్చున్నామో అది బోటు కాదు, అది పెద్ద చేప. పరిగెత్తండి. నీళ్ళలో ఎలా పరిగెడతాం? పూపట్, ఈత వేయాల్సి ఉంటుంది. అరే నేనెందుకు ఈత కొడుతున్నాను? నేను ఎగిరి కూడా ప్రాణాలు కాపాడుకోగలను. నాకు మంచి అవకాశం. అరే నువ్వేం చేస్తున్నావు? బ్రతికిపోయాను, బ్రతికిపోయాను. ఓయ్, అని అరే అన్నయ్య, త్వరగా ఇక్కడి నుంచి పారిపో. ఈ వేలు బయటికి కూడా వస్తుంది, పారిపో.
ఐడియా హయ్యా హయ్యా మన సర్ఫింగ్ చేసి ఉండకూడదు తమ్ముడు. మన టైం బాగుంది, అందుకే స్టార్ ఫిష్ మనల్ని కాపాడింది. ఉయ్. ఏయ్, మీ యొక్క సర్ఫింగ్ గోల్ వల్ల ఇవాళ మనం బతికి బట్ట కట్టాం, లేదంటే అందరం పైకి పోయేవాళ్ళం. అవునవును, సరిగ్గా చెప్పావు. లేదంటే ఇప్పటికి నరకంలో సర్ఫింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేనైతే ఒట్టే పెట్టేసుకున్నాను, ఎప్పుడు జీవితంలో సముద్రంలోకి వెళ్ళాను అని. హాయ్ గాయ్స్, నేను మీ అందరి కోసం ఏం తీసుకొచ్చానో చెప్పండి. ఏం తెచ్చారు? బోట్ హౌస్ కి వెళ్ళటానికి పాసెస్. మనం అందరం రేపు బోటింగ్ కి వెళ్తున్నాం, సరేనా? వద్దు, వద్దు.